హెల్త్ మేడం ఉన్నారు, ఒక్కరే ఉన్నారా? ఇద్దరు యాంటీ స్నేక్ వేనం ఉందా మ్యామ్? మన దగ్గర ఇంజెక్షన్స్ ఉండవు సార్. ఏమన్నా అంటే స్కూల్స్ సరౌండింగ్స్ లో ఇంజెక్షన్స్ పిల్లలకి మనం బాగా అంటే ఈ సరౌండింగ్ లో ఫ్రిడ్జెస్ ఉంది సార్. అంటే స్కూల్ కి ఉంది సార్, కానీ మనం పెట్టుకోవాలి. సూపర్వైజర్ సెపరేట్ లేదు నిజమా? మరి యాంటీ స్నేక్ వేనం కానీ లేకపోతే యాంటీ స్నేక్ వేనం ఇక్కడ స్టోర్ లేదు మనకి. మరి ఏమేమి ఉన్నాయి స్టోర్ లో? ఉన్నాయి టాబ్లెట్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ లేదా? ఉంటుంది కానీ ఇక్కడ మీకు హెల్త్ సూపర్వైజర్ ఈ మధ్య బంద్ లేదు సార్. ప్రయర్ నుంచి ఫస్ట్ నుంచి సార్ ఎక్కడ కూడా లేదు. సెకండ్ ఉన్నారా మీరు? నేను ఒక్కదాన్ని. మీరు ఏమన్నా నాది బిఎస్సీ నర్సింగ్. ఈ పొద్దున ఎస్ సార్, ఫిబ్రవరిలో రిక్రూట్. స్కిన్ డిసీజెస్ మన దగ్గర ఆయింట్మెంట్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి సార్. అవి ప్రొవైడ్ చేస్తాము సార్. ఒకవేళ దానికి తగ్గలేదు, మన దగ్గర తగ్గలేదు అంటే ఐ ఇన్ఫార్మ్ పేరెంట్స్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఎవరికన్నా బాంబు కొట్టినా లేకపోతే తేలు కొట్టినా ఇప్పుడు ఎలుకలు కరిచినా ఎమర్జెన్సీగా మేము పిహెచ్సిస్ నియర్ బై ఉన్నాయి కదా సార్. మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ లో బొడ్డుపల్లి సార్, 6 కిలోమీటర్స్ సిహెచ్సి దేవరకొండ సార్. సో వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోతాం సార్. మన ఎమర్జెన్సీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటారు సార్. వెంటనే ఏదైనా వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఏం లేదు. ప్రిన్సిపల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉన్నారు సార్. ఇప్పుడు లేదు సార్, ఈరోజు సండే కదా సార్. ఇన్ఛార్జ్ ఏం కదా ఏం సాగర్ సార్. మేడం రజితా మేడం ట్రాన్స్ఫర్ అయ్యారనగానే సార్ వచ్చి జాయిన్ అయిపోయారు సార్. ఆ రోజు మీరు వచ్చిన రోజు సార్, సార్ కోర్టు పని పైన అంటే బిల్డింగ్ ఫ్రంట్ ఇష్యూ సండే ఉండదు సార్. సార్ నల్గొండ సార్. అంటే ఇక్కడే చేయలేదు సార్, సండే కాబట్టి స్కూల్స్ లో సండే వైస్ ప్రిన్సిపల్ లేకపోతే వైస్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ తీసుకోవాలి. అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ వెంకట గారు ఉన్నారు, సురేంద్ర సార్ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చినాడు ఫ్యాన్ లైట్ వీటి మెయింటెనెన్స్ కొరకు మేమంతా ఇంటెంట్ పెట్టినాము. అవును సార్, 5-6 నెలల నుంచి మాకు అమౌంట్ రాలేదు. అక్కడ నుంచి గవర్నమెంట్ ఇండియన్ పెట్టారు సొసైటీ నుంచి అసలు చెప్పాడు ఇంకా రాలేదు. రిక్వైర్మెంట్ ఉందని ప్రిన్సిపల్ సార్ రాగానే ఫస్ట్ ఇవే మీకు అన్నింటి పైన తీసుకున్నారు సార్. కొన్ని ట్యూబ్స్ ఇంకా కొన్ని ఉంటే కొన్ని అన్ని కూడా ఫిట్ చేయించాడు. ఇంకా కొన్ని తక్కువనే ఉన్నాయి, వాటి కోసం కూడా పెట్టాము కానీ ఇంకా రాలేదు సార్. పెట్టాము ఇంకా రాలేదు, మేము పెట్టించలేకపోయాము సార్. యాక్చువల్ గా రెంట్ సార్ వచ్చిన దగ్గర నుంచి అసలు 4 hours పడలేదు సార్. ఒక్కసారి కూడా బిల్డింగ్ 4 hours పడలేదు. 4 hours పడక 1 year అవుతుంది సార్. కోర్టులో కేసు నడుస్తుంది. సో అందుకు ఈ బిల్డింగ్ ఓనర్ సార్